ప్రస్తుతం నేను షాగోస్ లక్డికపుల్ బ్రాంచ్లో ఉన్నాను. షాగోస్కి సిటీలో చాలా వరకు బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాంటి హోటల్స్ దాదాపు హైదరాబాద్లో మూతపడే పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద హోటల్స్ ఇప్పుడు అసలే రంజాన్ సీజన్, అటు బిర్యానీ కానీ హలీం కానీ చాలా వరకు బిర్యానీ ప్రియులు ఉంటారు సిటీలో. సో ఇంత పెద్ద హోటల్స్ ఎట్లా రన్ చేస్తున్నారు? ఎందుకంటే దాదాపు సిలిండర్స్ అయితే దొరకడం కష్టంగా అవుతుంది. ఇటువంటి పెద్ద పెద్ద హోటల్స్కి నాకు తెలిసి నా అంచనా రోజుకు 20-30 పైగా సిలిండర్లు వీళ్ళైతే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే సిలిండర్లు దొరకని పరిస్థితి. మరి వీళ్ళ సిలిండర్లు లేకుండా వంట ఎట్లా చేస్తున్నారు, వీళ్ళు కిచెన్లో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? నిన్న నేను అమీర్పేట దగ్గర ఒక హోటల్ చూస్తుంటే వాళ్ళు ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యిలను అయితే వాడారు. సో షాగోస్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికే ఇలాంటి హోటల్స్, చిన్న చితక హోటల్స్ దాదాపు స్టేట్ వైడ్గా 50,000కు పైగా ఉన్నాయి అని హోటల్ అసోసియేషన్ అయితే చెప్తున్నారు. మంత్రిని కూడా కలుస్తున్నారు. ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ల కొరత తీర్చాలి, డిమాండ్కి తగ్గ సప్లై ఉంచాలని చెప్పేసి కూడా మమ్మల్ని అత్యవసర డిపార్ట్మెంట్లో వేయాలని చెప్పేసి కూడా నిన్న హోటల్స్ కానీ హాస్టల్స్ సంబంధించిన అయితే పీజీ సంబంధించిన హాస్టల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్టల్స్ వాళ్ళు కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మనం హోటల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల ఎట్లా వంట చేస్తున్నారు, వితౌట్ సిలిండర్స్కి సంబంధించి వీళ్ళు ఏమైనా ఆల్టర్నేట్స్ చూసుకున్నారా? ఎందుకంటే షాగోస్ లాంటి బ్రాంచెస్లో దాదాపు రోజుకు 1000 మంది ఫుడ్ తినడానికి వస్తుంటారు. అసలే రంజాన్ సీజన్, ఇటు హలీంతో పాటు బిర్యానీ కూడా చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు హైదరాబాద్ వాసులు. సో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను షాగోస్ లోపల కిచెన్లోకి వెళ్ళలేదు. షాగోస్ పక్కనే చాలా వరకు వీళ్ళకి ప్లేస్ ఉంది. ఇక్కడ కిచెన్కి సంబంధించి చూస్తున్నారు కదా, ఏర్పాట్లన్నీ వాళ్ళ టీం అంతా రెడీ చేస్తుంటున్నారు. వంటకు కావాల్సినంత ఇంగ్రీడియంట్స్ అంతా రెడీ చేసుకుంటున్న పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి షాగోస్ వాళ్ళైతే మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకు ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని అంతా రెడీ చేసుకొని వాళ్ళు హలీంకి సంబంధించి కూడా ఇప్పటికే హలీం బట్టీలు కూడా ఏర్పాటు చేశారు. సో హలీం బట్టీలతో పాటు ఇక్కడ చూస్తున్నారా కట్టెల పొయ్యిలు, చాలా వరకు మనం కట్టెల పొయ్యిలు వరుసగా చూస్తున్నాం. ఇక్కడ నుంచి చూస్తుంటే అటు హలీం బట్టీలతో పాటు కట్టెల పొయ్యిలు చేసుకొని ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యిలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సో కట్టెల పొయ్యిల మీద బిర్యానీ కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి చూస్తున్నారు కదా. ఒక్కొక్క బిర్యానీ హండీకి సంబంధించి ఇప్పుడు దాంట్లో పెద్ద గిన్నెలో బిర్యానీకి సంబంధించి రైస్ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ గిన్నెలలో ఆల్రెడీ చికెన్ వేసుకొని తర్వాత దాని మీద రైస్ వేసుకొని బిర్యానీ కూడా కుక్ చేసుకున్న పరిస్థితి. నిజంగా ఇంత దారుణంగా ఉందంటే ఒక 10 నిమిషాలు ఇక్కడ హలీం సంబంధించి బట్టీలు అయితే ఖచ్చితంగా హలీంలకైతే బట్టీలే యూజ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల కొరతతో కట్టెల పొయ్యిలు ఆల్టర్నేట్ అయితే వాళ్ళు చేసుకున్న పరిస్థితి చూస్తున్నారు కదా. ఎక్కడికక్కడ ఇప్పుడు అక్కడ ఒకటి కనబడుతుంది కదా, అక్కడ బిర్యానీ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిన పరిస్థితి. బిర్యానీ కూడా ఇప్పుడే గిన్నె ఎక్కించారు మన కళ్ళ ముందటనే. సో కట్టెల పొయ్యి ఆల్టర్నేట్గా వీళ్ళకి అయిపోయింది. చాలా దారుణంగా ఉంది. ఒక 10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఇటు పక్కన ఇటుక బట్టీలకు హలీం సంబంధించి బట్టీలు కనబడుతున్నాయి, మరో పక్కన ఇటు కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేస్తున్న పరిస్థితి. ఒక్క 2 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. నిజంగా వంట చేసే వాళ్ళు ఎంత గ్రేట్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి మనం మళ్ళీ కట్టెల పొయ్యి మీద మళ్ళీ వెనక్కిపోయే రోజులైతే మళ్ళీ మనకు వెనక్కి మన తండ్రులు కానీ మన తాతలు ఎట్లా వండుకున్నారు అనేది ఇప్పుడు ఈ తరానికైతే ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి. ఎందుకంటే సిలిండర్ దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా ఆల్టర్నేట్గా కట్టెల పొయ్యిలే మనకు శరణ్యం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వంటలు చేయాలంటే అటు కట్టెలే కంపల్సరీ ఆల్టర్నేట్ ఉంటే చూస్తున్నా అక్కడ పెద్ద ఎత్తున కూడా కట్టెలకు సంబంధించి వాళ్ళు మొత్తం స్టాక్ అయితే పెట్టుకున్నారు. సో ఇటు హలీం కానీ బిర్యానీ కానీ ఇంత పెద్ద ఎత్తున వంటలు చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ కట్టెలు కూడా స్టాక్ పెట్టుకున్న పరిస్థితి. మరో పక్కన హలీం బట్టీలకు కూడా మొత్తం హలీం రెడీ అయిన పరిస్థితి. ఇక్కడ చూస్తున్నారు కదా, మటన్ కూడా కర్రీ రెడీ అయినట్టు కనబడుతుంది. ఒక్క 5 మినిట్స్ కూడా ఇక్కడ ఉండాలంటే చాలా వేడిగా ఉన్న పరిస్థితి. నిజంగా వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ చెఫ్లకు సంబంధించి కానీ లేకపోతే ఇక్కడ అసిస్టెంట్ చెఫ్లు కానీ లేకపోతే ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బందికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము కవర్ చేసుకునే ఒక 5-10 నిమిషాల టైం కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. చాలా వరకు పొగ అయితే మొత్తం కమ్ముకపోయిన పరిస్థితి. ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇంకా మనకు కొంచెం కంఫర్ట్గా ఉంది. అసలు వేరే ప్లేస్లో అయితే ప్లేస్ లేని వాళ్ళకి, ఎందుకంటే హైదరాబాద్లో చాలా వరకు హోటల్స్లో కనీసం పార్కింగ్ ప్లేస్ కూడా ఉండదు. సో వీళ్ళకి కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి ఈ ఓపెన్ ప్లేస్లో వీళ్ళైతే
రన్ చేసుకుంటున్నారు కట్టెల పొయ్యికి సంబంధించి. మనతో పాటు మాట్లాడడానికి చీఫ్ చెఫ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎట్లా ఉంది పరిస్థితి? మాకైతే ఒక 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. అసలు మీరు ఎట్లా చేస్తున్నారు 2 రోజుల నుంచి? మళ్ళీ మనకి మునుపటి రోజులు అయితే ఎన్ని రోజులు మీకు ఎన్ని ఇయర్స్ మీకు అనుభవం? ఇప్పుడు 40 ఇయర్స్. 40 ఇయర్స్. ఒకప్పుడు ఇట్లా ఉండేనా 40 ఇయర్స్లో? మీరు ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఫస్ట్ ఉండే అదే కట్టెల పొయ్యిలో చేసినాము. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కట్టెల పొయ్యి. ఇప్పుడు నడమంతరానికి గ్యాస్ వచ్చింది, దాని నీట్నెస్ ఉండాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు నన్ను వల్ల కట్టెలు బంద్ చేసి గ్యాస్ వేసాం. ఎంత మీకు ఎన్ని సిలిండర్స్ పడతాయి? 19 kg సిలిండర్స్, చాలా పెద్ద హోటల్ మీది. ఎన్ని మీకు చాలా వంటలు ఉంటాయి, చాలా వెరైటీస్, స్టార్టర్స్ అవి ఇవన్నీ ఉంటాయి. 20 పడుతుంది. ఓకే, మరి ఇప్పుడు దొరుకుతలేవు కదా, ఎట్లా మరి ఆల్టర్నేటివ్? ఏం లేదు, కట్టెల పొయ్యిలు స్టార్ట్ చేస్తాము. కట్టెలు నడుస్తున్నాయి, కట్టెల మీద వంట నడుస్తుంది. అంటే కట్టెల మీద అంటే ఒక బిర్యానీ కానీ లేకపోతే హలీం కానీ చేసుకోవచ్చు. చిన్న చిన్న వంటలకైతే మళ్ళీ గ్యాస్ కావాలి కదా. గ్యాస్ అవసరం లేదు దానికి. ఇప్పుడు బొగ్గు వస్తుంది కదా, బొగ్గు సిగడీలు చేస్తాం. సిగడీల మీద చేసుకుంటాం దాన్ని. ఎట్లా ఉంది? ఒక 10 నిమిషాలు కూడా మేమైతే ఉండలేని పరిస్థితి. మళ్ళీ మీకు మరి ఎట్లా వర్క్ చేస్తున్నారు? మీ స్టాఫ్ ఏమంటున్నారు? ఏమంటే కొంచెం ఇబ్బంది పడతారు, కొన్ని రోజులు అలవాటు పడ్డా అంటే మళ్ళీ సేమ్ లైట్ అయిపోతుంది. చెప్తారా మరి? సిలిండర్లకు ఫోన్ చేస్తే ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు ఇస్తామంటారు? ఏమన్నా లేదంటారు, మాత్రం సిలిండర్ స్టాక్ లేదు, అస్సలు లేదంటారు. గ్యాస్ బ్లాక్లో దొరుకుతున్నాయి అంటారు, మరి బ్లాక్లో ఏమన్నా ట్రై చేస్తారా? ఏం తీసుకుంటాం, ఏం చేస్తాం? ఒక 2 సిలిండర్ కాదు కదా, బ్లాక్లో తీసుకున్నాం కదా. దానివల్ల ఉండడానికి పర్వాలేదు అని కట్టెలు స్టార్ట్ చేస్తాం. ఎన్ని దాన్ని స్టాక్ చేసినా కానీ పర్వాలేదు. అది దానికి ఏదైనా ఒక ప్రాపర్ చేయబడితే దానికి ఎట్లయినా కంపల్సరీ. మరి కట్టెలు ఎట్లా తెచ్చుకుంటున్నారు? కేజీ ఎట్లా ఉంది? ఎట్లా ఉంది? ఒక 1000 రూపాయలు ఉంటుంది కట్టెలకా? కుంటల్. ఒక కుంటల్, ఒక క్వింటాల్, క్వింటాల్కి 1000 రూపాయలు. 1000 రూపాయలు ఉంటుంది. ఓకే, కట్టెలు అయితే అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ వాడు కూడా ఏమైనా రేట్ పెంచుతుంది? ఏం లేదు, అవైలబుల్ అది. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు కట్టెలు మీరు? ఓల్డ్ సిటీకి వస్తాయి. ఓల్డ్ సిటీకి. ఓకే, ఎప్పటికి మనకి రంజాన్ పండుగలో కంటెంట్ ఉంటుంది కదా కట్టెలు, అది దానివల్ల మనం ఇప్పుడు దాని నుంచి బిర్యానీ కొనాలని కంటెంట్ చేసుకున్నాం అన్నట్టు. బట్ కట్టెల మీద ఉంటే టేస్ట్ వేరే ఉంటుంది కదా, ఏమైనా కస్టమర్స్ ఏమైనా చెప్తారా? డిఫరెంట్. గ్యాస్ మీద వండిన దానికి కట్టెల మీద వండిన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటారు. కస్టమర్ రేటింగ్ ఏమైనా ఇస్తారా? బాగుంటుంది అంట, చేంజ్ అయింది, మంచిగా ఉంది అంట. చూస్తున్నారు కదా, కట్టెల మీద వండిన దానికి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ చీఫ్ చెఫ్ అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నారు కదా. మొత్తం చాలామంది మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ వచ్చి కవర్ చేస్తున్న పరిస్థితి. చాలామంది స్టాఫ్ కూడా ఇబ్బంది పడుతుంది. చూస్తున్నారు, ఎవరు వచ్చినా కూడా కళ్ళు తెరవని పరిస్థితి, అంత దారుణంగా ఉంది. మనకు చూస్తున్నారు కదా, బట్టీల మీద కూర్చొని వాళ్ళు కూడా మొత్తం హలీం అయితే ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడే హలీంలో నెయ్యి కూడా పోస్తున్న పరిస్థితి. ఇటు పక్కన బిర్యానీకి సంబంధించి కూడా ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇక్కడికక్కడ ఇంత పెద్ద హోటల్స్లో చేయాలంటే చాలా వరకు ఈ హలీం సంబంధించిన సీజన్లో అయితే కట్టెలు ఆల్రెడీ మాకు రెడీగా ఉంటాయి. ఆ క్వింటాలు దాదాపు 1000 రూపాయలు పైగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూస్తున్నారు కదా, బిర్యానీ మొత్తం రెడీ అయ్యి మళ్ళీ ఫుడ్ లవర్స్కి అయితే రెడీగా లంచ్ టైం వరకు ప్రిపేర్ చేసి పెట్టాలని చెప్పేసి వీళ్ళంతా చాలా వరకు కష్టపడుతున్న పరిస్థితి. ఒక్క కళ్ళు అయితే చాలా మండుతున్నాయి. ఒక 5-10 నిమిషాలు కూడా ఇక్కడ ఉండలేని పరిస్థితి. నిజంగా వంట చేసే వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒకప్పుడు ఇట్లనే ఉండే సిచ్యువేషన్. మన అమ్మమ్మలు, తాతయ్యలు, లేకపోతే అమ్మమ్మలు, నాన్నమ్మలు ఇట్లనే కట్టెల పొయ్యి మీద వంటలు చేసేవాళ్ళు. నిజంగా వాళ్ళు ఎట్లా వండారు అనేది ఇప్పుడు నిజంగా తలుచుకుంటే బాధ అనిపిస్తున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇంత ఘోరంగా పొగొస్తుంది. ఇది కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం ఎక్కడికక్కడ ఎగ్జాస్టర్లు కూడా పెట్టడం జరిగింది. సో ఇంత ఉన్నా కూడా మరి నిజంగా అంటే ఇది పొయ్యిలో ఉన్నట్టే ఉన్నది సిచ్యువేషన్. మళ్ళీ దట్టు కొంచెం హాట్ సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సమ్మర్లో కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కొందరితోని ఒకసారి. మళ్ళీ ఇక్కడ కొంచెం స్టాఫ్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాయ్, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఎట్లా ఉంది పొయ్యిలలో వండడం? పొయ్యిలో వండడం చాలా దారుణం. ప్రస్తుతానికి అయితే మాకు అలవాటు అయిపోయి చాలా రోజులు అయిపోయింది అలవాటు పోయి మాకు. ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రస్తుతం. అసలు ఉంచలేకపోతున్నాం. ఫస్ట్ అయితే ఒక 10 సంవత్సరాల క్రితం చేసాం పని, మాకు కొంచెం అలవాటు ఉంది. ఇప్పుడు చేయాలంటే మా పిల్లలకు కూడా ఇప్పుడు తెలిసిన పిల్లలకు కూడా అలవాటు లేదు అసలు. మేమైతే కొంచెం పాత వాళ్ళం కాబట్టి మేము అడ్జస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? డ్యూటీ చేయను అంటున్నారండి చెప్పాలంటే. కొంచెం పిల్లలు ఇక్కడ బీహార్ పిల్లలు ఉంటారు కదా, నుంచోలేక చేయను అంటున్నారు కూడా డ్యూటీ కూడా. అవునండి.
సిలిండర్స్ మరి ఇంకొక 1 మంత్ అంటున్నారు దొరికాయి అంటున్నారు మరి ఎట్లా ఉంటే ఎట్లా పరిస్థితి? ఇట్లా ఉంటే ఇంకా మా ఫుడ్ మేము ఇవ్వలేకపోతాం. ఇంకోటి ఇంకా పిల్లలు కూడా వెళ్ళిపోతారు వాళ్ళకి ఇంట్లో కష్టాలు అయిపోతాయి మొత్తం. వాళ్ళు ఎక్కడి నుంచి స్టాప్ వెళ్ళిపోతారు. ఇంకోటి అక్కడ ఇంకా బీహార్ నుంచి యూపీ నుంచి పిల్లలు మా చేసే వాళ్ళందరూ. ఓకే. ఈ ఇబ్బంది చాలా ఇబ్బంది అయితే ప్రస్తుతంగా చాలా ఉందండి. మనతో పాటు ఇంకొక చెఫ్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కంప్లీట్ అతను హలీం స్పెషలిస్ట్ అట్టున్నట్టు, హలీం స్పెషలిస్ట్ ఉన్నట్టున్నాడు. బట్టీల మీద కూర్చొని హలీం చేస్తున్నాడు. ఎట్లా ఉంది ప్రాబ్లం, ఎట్లా ఉంది ఇప్పుడు కట్టెల పొయ్యి మీద? సార్ మేము నేనైతే 30 ఏళ్ళ హలీం తయారు చేస్తున్నాను. షాదాబ్ నుంచి, షాగోస్ నుంచి, షాదాబ్ నుంచి తొలుత ఫస్ట్ నాయంలోకి వెళ్ళి హలీం తయారైంది. నాయం నుంచి షాదాబ్ నుంచి ఇక అంతటా అయింది. నేను 30 ఏళ్ళ సర్వీస్ నుంచి హలీం తయారు చేస్తున్నాను. అప్పటి నుంచి చేసుకుంటే కట్టె పొలం మీదనే హలీం తయారు చేస్తుంటాను. హలీం కంటే కట్టెల పొయ్యి వాడాల్సింది కరెక్టే, బట్ ఈ మధ్యలో సిలిండర్స్ వచ్చినాయి, కట్టెల పొయ్యిలు మర్చిపోయినాం. మళ్ళీ ఇప్పుడు కట్టెల పొయ్యికి వచ్చింది కదా వ్యవస్థ, ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సార్, చాలా బాధ. ఇంకా ఈడ అయితే బిర్యానీకి దానికైతే ఇదే సిలిండర్లే వాడుతున్నారు. ఇక హలీం అయితే మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం అన్నట్టు. కానీ ఊళ్ళో పెళ్ళం పిల్లలు ఎట్లా గ్యాసులు అయిపోయినాయి ఫోన్లు చేస్తున్నాం. ఏం బాధ, ఎట్లా ఏమదా అని ఇట్లా అని ఆలోచన జరుగుతుంది. మాకు ఇంత ఆటోమేటిక్ కూడా అవుతుంది అని కూడా తెలియదు మనకు. ఇది పరిస్థితి వచ్చింది. ఎట్లా మరి నువ్వు అంటే చాలా ఎక్స్పీరియన్స్, కట్టెల పొయ్యి మీద వండిన ఎక్స్పీరియన్స్ ఉన్నది, గ్యాస్ మీద వండిన ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఇప్పుడు అంతా చాలా మంది చిన్న చిన్న పిల్లలు వస్తుర్రు, వాళ్ళు చెప్తుర్రు ఏడుస్తుర్రు, కళ్ళు మండుతున్నాయి అంటారు, వెళ్ళిపోతానంటున్నారు. మాకు కూడా కళ్ళు మండుతున్నాయి సార్. ఎట్లా అంటే ఇది గ్యాస్ అయిన దాకా మనకు తప్పదా సార్? గ్యాస్ తప్పనిసరి మనకు కావాల్సిందే. గ్యాస్ అయితేనే మనకు పని నడుస్తుంది, గ్యాస్ లేకపోతే పని ఆడగలం. అది నేను అనుకోలేదు. ఇష్టపూర్వం చూసినావా నువ్వు ఇంతకుముందు ఇట్లా గ్యాస్ సిలిండర్ కొత్త నీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చూసినావా? లేదు, నేను చూడలేను సార్. గ్యాస్ వచ్చినప్పటి నుంచి నా పేరునే గ్యాస్ ఉన్నాయి, 2 గుడ్లు వస్తాయి నాకు. కానీ ఎప్పుడు గ్యాస్ ఇట్లా దొరకదని చెప్పి అనుకోలేను. యుద్ధం ఇంకా కంటిన్యూ అయ్యేటట్టున్నది. ఇంకొక 10 రోజులు 15 రోజులు పడతానంటున్నారు మరి సిలిండర్లు. ఇక మనం అప్పటిదాకా ఇట్లనే ఆశపడాలంటే ఇక వాళ్ళ చేతిలో పని, మనం ఎక్కడ కాకుండా చిక్కినాము. ఇక వాళ్ళ చేతిలో పని ఏమన్నా చేయని, ఎట్లా చేయని, ఏం చేస్తాం మనం? ఇక అట్లా ఉంది పరిస్థితి. చూస్తున్నారు కదా, ఒక కళ్ళు కంప్లీట్ నీళ్ళు గారుతున్న పరిస్థితి. పాపం చెఫ్లు చెప్తుంటే కూడా అసలు దారుణంగా ఉంది పరిస్థితి. మా కెమెరామెన్ కూడా కంప్లీట్ మొత్తం కళ్ళు మండుతూ తడిసిపోయిన పరిస్థితి. చాలామంది చెఫ్లు ఇట్లనే ఉన్నారు, చాలా దారుణంగా ఉంది. వీళ్ళకంటే హలీం చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి అలవాటు ఉంది. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా కైసా తక్లీఫ్? नहीं साहब, अभी तो बिलों का दाम हमेशा जैसा चल रहा है वैसा चल रहा है हमारे को. नो टेंशन को यहाँ पे. इधर कोई हमारे को क्या है, लकड़ी का चलता चूल्हा, लकड़ी का चलता, हमारे को लकड़ी से बनाता है. अभी सिलेंडर से शॉर्टेज है ना? नहीं, हमारे को तो सिलेंडर का हमारे कोई एक नहीं है. उधर जो बाहर जो हैगा वो उधर जो गर्म होगा उधर उनका, आपने तो कुछ भी नहीं है. మనకు రెగ్యులర్ పని సార్ ఇది. ఒక నెల వరకు మనకు చేస్తాం, వెళ్ళిపోతాం. మేము మన ఊరికెళ్ళి వస్తాము. ఓ నెల వేడి తట్టుకుంటున్నావా? కళ్ళు పొగ వస్తుంది, ఇవన్నీ అలవాటేనా నీకు? అలవాట సార్, ఇది అలవాటే మనకు. ఎందుకంటే మనం ఎప్పుడు చేస్తామో మనకు అభ్యాసం. 7 o'clock లేస్తే మళ్ళీ నైట్ 2 o'clock వండుకుంటాము. నైట్ అంతా అయిపోయిందాక, క్లోజ్ అయిపోయిందాక, చాట్ క్లోజ్ అయిపోయిందాక ఇక్కడ ఉంటాము. పండుగ ఇక్కడ పైన వండుకుంటాము. పొద్దున్న లేవగానే వచ్చేస్తాం, మన డ్యూటీకి మనం వచ్చేస్తాం. కన్ఫామ్ మనం లేకపోతే ఇబ్బంది అవుతుంది మనకు. సెట్ కూడా ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఈ పిల్లలు అయితే చాలా మంది ఏడుస్తుర్రు, అసలు చేయలేకపోతుర్రు. బిర్యానీ వాళ్ళు సార్ అక్కడ వాళ్ళు కట్టెలతో వాళ్ళే లెక్క, అది మనకు తెలీదు. ఇది ఒక మన హలీం వరకు మనకు వర్క్. చిన్న ఉస్తాద్ గారు మాకు హెడ్, మేము వాళ్ళ అసిస్టెంట్లం. ఇట్లా నడుస్తుంది సార్. మనకు సాలరీ ఇస్తారు మంచిగానే. మామూలుగా అందరూ సిలిండర్ మీద వంట చేయడానికి అలవాటు అయిపోయారు కదా, ఇప్పుడు మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుతారు కదా, ఎట్లా అనిపిస్తుంది? మళ్ళీ వెనకటి రోజు మనకి ఏం లేదు సార్, మనకు కట్టెలతో మనకు ఎక్కువ వాడేది. మన కట్టెల మీద రుచి ఉంటుంది, మనకు సిలిండర్ నచ్చదు అనేది. బిర్యానీ వాళ్ళకు అక్కడ ఏముంది, కట్టెల మీద చేస్తారు, ఎట్లా చేస్తారు వాళ్ళకు కూడా కట్టెల టేస్ట్ కూడా బాగుంది. మాకు కట్టెల పడే అవకాశం తన ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. మనకు ఇక సిలిండర్ అంటే ఇక వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ కన్స్ట్రక్షన్ అలా కావాలి, వాళ్ళ బ్రాంచ్ మనకు వాళ్ళు చూసలేవా ఎలా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది. అందుకోసం కట్టెలు కూడా చాలా సిలిండర్ దొరకలేని వల్ల కట్టెల మీద రుచి. చూస్తున్నారు కదా, చాలా ఇబ్బంది ఉంది. అసలు కళ్ళు మండుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. స్టాఫ్ కూడా మొత్తం వెళ్ళే పరిస్థితి. తను చెప్తున్న ప్రకారం ఏంటంటే తను సీనియర్, గత 10 ఏళ్ల కిందట ఇటువంటి సిచ్యువేషన్ ఉండే, బట్ మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ పొయ్యిల దగ్గర
వండిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను తట్టుకోగలుగుతాను. చాలామంది పిల్లలు అయితే బీహార్ నుంచి వాళ్ళు వచ్చిన పిల్లలు మేము వెళ్ళిపోతామని చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం, సిలిండర్ సమస్య త్వరలోనే కంప్లీట్ అయ్యి వీళ్ళకి కష్టాలు పోవాలని చెప్పేసి కోరుకుందాం. సో ఇది షాగ్ హౌస్ హోటల్ సంబంధించి సిలిండర్స్ లేక కట్టెల మీద వండుతున్న పరిస్థితులపై స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తెలుగు కోసం, షాగ్ హౌస్ హోటల్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.